హాయ్ అండి మీ అందరికీ. అయితే ఈరోజు ఆదివారం, ఈరోజు సెలవు, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్గా అయితే లేసాము. లేచేసరికి ఇక 8:30 అయిపోయింది. మా వారు లేట్గా వచ్చారు. రాత్రి ఆయన వచ్చేసరికి 1:30 అట్లా అయిపోయింది. అందుకని పడుకోవడం లేట్ అవ్వటం వల్ల కొంచెం లేట్గా అయితే లేసాము. పొద్దున్నే ఇంకా ముద్దపప్పు అయితే చేశాను. పచ్చిపులుసు చేద్దాం అనుకున్నానండి. అయితే పచ్చిపులుసు అయితే చేయలేదు, ఇంకా ముద్దపప్పు చేశాను. చేసి ఇంకా 11:30కి అయితే బట్టల దగ్గర కూర్చున్నాను. అది అయ్యేసరికి బట్టలన్నీ అయిపోయేసరికి 1 అయిపోయింది. ఇంక ఈ లోపల మా వారు డ్యూటీ నుండి వచ్చారు. వస్తూ అయితే కూరకైతే తెచ్చారు. కూర తెచ్చిన తర్వాత నేనైతే బట్టలు ఉతికాక కాసేపు అయితే పడుకున్నాను. ఇంకా మా వారు అయితే ఇంకా వంట స్టార్ట్ చేశారు. ఇంకా ఆయనే వండారు. కొన్ని ఏం తెచ్చారు, ఏ వండారు అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి చికెన్ అయితే వండారు. మరి ఇలా చూపించారు. చికెన్ తినండి, చికెన్ తినను అని చెప్పేసి నా కోసం అయితే పన్నీర్ కర్రీ అయితే తెచ్చారు. పన్నీర్ అయితే తెచ్చారు. అది కూడా ఆయనే వండారు, మా వారే వండారు. అయితే చూడండి, ఇదిగోండి పన్నీర్ కర్రీ అయితే చేశారు. ఇదేమో నా కోసమే, మొత్తం నా కోసమే. నా వాట కూడా ఉంది అక్కడ. ఇదిగోండి మా పెద్దోడికి, నాకు ఇది. ఇంకా చికెన్ తెచ్చారు కదా, చికెను మా చిన్నోడికి, అమ్మకి, ఇంకా మా వారికి. ఇదిగోండి పొద్దునైతే దాంట్లో కూడా నాకు వాట ఉంది, ఇందులో చికెన్లో కూడా ఉంది. పొద్దునైతే ముద్దపప్పు చేసుకున్నాం. పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి చేద్దాం అనుకున్నాం. ముద్దపప్పు వరకే చేసాం. ఇంకైతే ఇప్పుడు లివర్లు ఉంటాయి కదండి, అయితే చేస్తున్నాను. ఇంకొంచెం పొద్దున అన్నం అయితే ఉంది. ఇంకా అదైతే మేము పెట్టేసుకుంటాం. ఎవరు తినలే, చిన్నోడు కూడా తినలేదు అన్నం. ఇంకా మా వారికి అయితే కొంచెం వేడివేడిగా అన్నం అయితే కావాలన్నారు. ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇంకైతే చికెన్ కర్రీ, లివర్ ఫ్రై అయితే నేను చేస్తున్నాను. వీడియో చూసే వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అమ్మ అయితే ఇప్పుడు 8 అయిందండి. కూరగాయలకి అయితే ఇల్లు వచ్చేసింది. కొంచెం ఒక టీ పెట్టమంది, అందుకని చెప్పేసి టీ పెట్టా. అంటే నైట్ టైము ఎప్పుడొచ్చినా, లేదంటే మధ్యాహ్నం అయినా, ఎప్పుడైనా సరే ఒక టీ కప్ అయితే తాగిద్ది మేడం గారు. చాలండి, అన్నం పెట్టకపోయినా పర్వాలే, టీ ఇస్తే చాలు మేడంకి. కూరగాయలకి వెళ్ళలేదండి, పొద్దున గుడికి వెళ్ళింది. ఇంక ఈ పూట అయితే వెళ్ళొచ్చింది. ఇక్కడైతే మా మరిదితో మాట్లాడుతున్నారండి, వీడియో కాల్. ఏమన్నానండి, ఇదిగోండి ఇది కార్ల గడ పనిచేసిద్దా? మా మరిది కార్ల గడ పనిచేసిద్దా? అయితే ఈరోజు అయితే ఇంకా కూరలు అయితే చేస్తానండి. ఈరోజు స్పెషల్ ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇది పన్నీర్ కర్రీ నా కోసం చేశారు కదా, ఫస్ట్ చూపించాను కదా. చూపించావు కదా. ఇది నేను చేశాను. ఈ మసాలాలు ఏమీ లేకుండా లివర్ ఫ్రై అండి. చూపించాను కదా. అన్నం పెట్టేసుకుంటాను. నీకు పెట్టేశాను, డాడీకి పెట్టాను, తమ్ముడికి కూడా పెట్టా. ఇప్పుడు నేను పెట్టేసుకుంటా. చేతితో వేసుకుంటున్నా. బయట భలే చల్లటి గాలి అవుతుందండి ఇంట్లో కంటే. ఇంట్లో వేడి ఉడుకైపోతుంది. మమ్మీ వండేటప్పుడే 2-3 ముక్కలు అలా తినుకుంటా అలా తినేసాము. అన్నమాట పన్నీర్ గ్రేవీగా ఉంటుంది చూడు, ఫుల్గా గ్రేవీగా. అదే పేస్ట్ వేస్తారే, ఈసారి అలా చేయాలి. అదే నువ్వులు పేస్టు నేను చేస్తా, అవి వేసేస్తారే గసాలు, గసగసాలు, పేస్ట్, నువ్వులు అవి వేసి చేస్తారు కదా, అట్లా చెయ్యాలి.
తినాలి కదా. ఎలా ఉంది? బాగుంది. పన్నీర్ ఎప్పుడు చేసినా బాగుంటుంది. పోయినసారి కూడా బాగుంది. పోయిన వారం కూడా నాకు పన్నీర్ ఉందండి. బాగుంది కూర, చాలా బాగుంది. చిన్నోడు వాళ్ళ చెల్లితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఊర్లో ఉంటారండి మా పిల్లలు, ఇంకా పిల్లలతో మాట్లాడుతున్నారు. ఒక విషయం, నానమ్మంట తలుపు పెట్టేసిందంట ప్లేసీకి. తలుపు పెట్టేసేస్తే ప్లస్ వంటగదిలో వండి ఏం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు తీసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆమ్లెట్లు వేసుకుంటుందంట. ఈ లోపల మా మరిది వచ్చాడంటండి. మా మరిది వచ్చి ఏంటి లోపల ఉందని చెప్పి తలుపు గడతెస్తే ఇదిగో నానమ్మ గడపెట్టేసింది, మరి ఏం చేస్తున్నావు అని అంటే కోడిగుడ్డు ఆమ్లెట్లు వేసుకుంటున్నాను వేసాను అని చెప్తుందంట. ఈరోజు పని అంతా చేశారంట. అంట్లు బయట వేసుకొని అక్క చెల్లి ఇద్దరు తోమేశారంట. అన్నం కలిపి పెడుతుందంట చిన్న పెద్దది. ఇప్పుడు అయ్యే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు.